నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం రాకపోతే ఇది మన శిక్షలు, బహిరంగ శిక్షలు ఉండాలి, ప్రజల సమక్షంలో శిక్షలు ఉండాలి అని చెప్తారు. మీరు ఏ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డారో ఒక క్లారిటీ ఉండాలి. ఒకటి. రెండు, మీ ప్రాణాలు అనేది చాలా అమూల్యమైనది, మీ జ్ఞానం అనేది చాలా అమూల్యమైనది. ఇది దేశ ప్రజల అవసరాలకు, ప్రయోజనాలకు ఉపయోగపడాలి తప్ప మీ చావుల కోసం ఉపయోగపడద్దు. ఇలా మీరు ఇల్లుని, ఊరుని, తల్లిని, ఆస్తులని, అంతస్తులను అన్నీ వదిలిపెట్టి ఇలా ప్రజల కోసం మీరు వేయరు. అన్యాయాలను ఎదిరించడానికి కోసం వేయరు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఇంతో కొంత ప్రజలకు సంక్షేమం అందుతుంది. సో కాబట్టి ప్రజలే తిరస్కరిస్తున్నప్పుడు మనం ప్రజలలోకి వచ్చి ఇంకేమైనా మిగిలిపోయిన సమస్యలు ఉంటే ప్రజలలోకి వచ్చి పోరాటం చేయండి. ఇలా మేము ఇలా ప్రజల నుండి పోరాటం చేస్తున్నాం. మీరు కూడా మాతో మమేకమై పోరాటం చేయండి. మేము ఏ పార్టీలకు అఫిలియేటెడ్ కాలే, గడిచిన 15 ఏళ్ళుగా కొట్లాడుతూనే ఉన్నాము, ఇప్పుడు కొట్లాడుతూనే ఉన్నాం ప్రజల కోసం. మా లెక్క మీరు కొట్లాడండి, ప్రజాస్వామ్యంలో ఉండి కొట్లాడుండ్రి. ఈ భారత సార్వభౌమాధికారానికి గౌరవం ఇచ్చి కొట్లాడదాం అంతే తప్ప మీ ప్రాణాలు చాలా అమూల్యమైనవి. ఊరికే ప్రాణాలని ఏదో గన్నుకు బలి తీసుకునే పరిస్థితి లేకుండ్రి. మీ కుటుంబాలలో ఆత్మఘోషని నింపకండ్రి, మీ ప్రాణాన్ని వృధా కానియకండి.